కొన్నిసార్లు దేవుడు నీతో ఏం మాట్లాడకపోవచ్చు, ఏం చెప్పకపోవచ్చు, కానీ నువ్వు ఆయన ఎడల భయభక్తులు కలిగి నీకు ఇవ్వబడిన తరుణం, అవకాశం, జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా? సరిగా బ్రతుకుతున్నావా? మనకు కూడా ఎప్పుడో మరణం నిర్ణయించబడింది, కానీ మనల్ని మనం రక్షిస్తానికి, తప్పిస్తానికి మన రక్షకుడైన యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మన స్థానంలో మరణించి మన పాప శిక్ష శాపాలంతా కొట్టివేసి మన కొరకు క్రయధనాన్ని చెల్లించి మనల్ని స్వతంత్రులుగా, విడుదల కలిగిన వారుగా, దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, దేవుని అధికారం కలిగిన వారుగా, ఘనమైన బిడ్డలుగా చేశాడండి. సో టుడే యూ కెన్ ఆల్సో వర్షిప్ అండ్ యూ కెన్ ఆల్సో సెలబ్రేట్ జీసస్. ఆయన చేసిన కార్యానికి we are no longer slaves. Bible says we are no longer slaves. బానిసలం కాదు. ఎస్తేరు గ్రంథాలు మనం చూస్తాం, చివరిలో యూదులందరికీ గౌరవం కలిగిందంట. యూదులందరూ ఇలైట్ పొజిషన్లోకి వెళ్ళారంట. మొర్దెకై స్థాయి ఎదుగుతూ వెళ్ళాడంట. మొర్దెకై అంటే పర్షియా అంతటిలో రికగ్నైజేషన్ వచ్చిందంట. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయగలరండి. ఈరోజు ఏ స్థితిగతుల్లో ఇక్కడ ఉన్నావేమో, ఎలాంటి పోరాటాల దగ్గరకు వచ్చావేమో, కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని స్వరాన్ని వినలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు నీతో ఏం చెప్పట్లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడా అనుకుంటున్నావేమో, నీ శక్తి, నీ సామర్థ్యత అనుకుంటున్నావేమో, ఎలాంటి ఊబుల నుండి, ఎలాంటి వ్యక్తుల నుండి ఎలా తప్పించుకుంటానో అనుకుంటున్నావేమో, కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను అంతా చూస్తున్నాను, నేను అంతా ఎరిగిన ఉన్నా, నన్ను నమ్ము, నా దగ్గర రా, తగ్గించుకో, ప్రార్థన చేయి.